ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బ్యాంకుల కంటే మొబైల్ ద్వారా త్వరగా లోన్స్ వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు వాటిని సెలెక్ట్ చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే పేపర్ వర్క్ ఏమీ లేకుండా ఎయిర్టెల్ ద్వారా 1000 నుంచి 10 లక్షల వరకు లోన్ ఇచ్చే సౌకర్యం ఉందంట. మరి దీనిపై మంచి సమాచారం అందించడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఎయిర్టెల్ కూడా మొబైల్ ద్వారా అంటే లోన్లు వస్తున్నాయి అంటున్నారు. అంటే 1000 నుంచి 10 లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు అంట. అంటే మామూలుగా బ్యాంక్లో అప్లై చేస్తే మనకి లేట్ అవ్వడం, ఆ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అని తిప్పుతూ ఉంటారు. అది కాకుండా ఈ మొబైల్ ద్వారా త్వరగా వస్తాయి లోన్స్ అని చెప్పేసి వీటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం చూస్తున్నాం. ఏంటి సార్ అసలు దీని వివరాల్లోకి వెళ్తే ఒకసారి? ఎయిర్టెల్ బ్యాంక్ అనేది ఒక బ్యాంకే. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎయిర్టెల్ అంటే ఓన్లీ మొబైల్ కంపెనీ డబ్బులు ఇస్తుంది అనుకుంటున్నారు. మొబైల్ కంపెనీ కాదు. భారతీ ఎయిర్టెల్ ఏదైతే ఉందో, భారతీ కంపెనీ ముందర మొబైల్ కంపెనీ ఏదైతే ఉందో అదే ఎయిర్టెల్ మూలమైనటువంటి సంస్థ. ఈ భారతీ మొబైల్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఒక బ్యాంక్ అప్లై చేసుకుంది. ఎయిర్టెల్ బ్యాంక్ అనే దానికి అప్లై చేసుకుంది. దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ ఇచ్చింది. అంటే ఒక బ్యాంకులో ఏ రకమైన లావాదేవీలు అన్నీ జరుపుకుంటాయో దీంట్లో కూడా అలాగే లావాదేవీలు జరుపుకునే అవకాశం ఇచ్చారు. దీన్ని సులభంగా పొందడానికి అవకాశంగా ఎయిర్టెల్ ఏం చేసిందంటే ఒక స్కీమ్ పెట్టింది. ఆ స్కీమ్లో మినిమం 10,000 రూపాయల నుంచి మొదలు పెడితే 9 లక్షలు, ఇంకా 10 లక్షల లోపలైనా సరే పరిస్థితిని బట్టి తీసుకోవడానికి గంటల్లో తీసుకునే అవకాశం కల్పించారు. అంటే దీనికి గొప్పగా పేపర్ వర్క్ ఉండదు. అసలు పేపర్ వర్కే అవసరం లేదు. అంతా డైరెక్ట్గా డిజిటల్ సిస్టమే. పేపర్లు చేయడం, దగ్గరికి పోయి సంతకాలు పెట్టడం ఇట్లాంటివి ఏమి ఉండవు. మీరు ఎక్కడ కూర్చున్న చోటు నుంచే మీరు అప్లై చేసుకోవడం, మీకు గంటల లోపల డబ్బులు వచ్చే అవకాశం దీని ద్వారా ఏర్పాటు చేశారు. అయితే ఎవరికి ఇస్తారు ఇది? ఎవరు పడితే వాడికి అందరికీ ఇచ్చేయండి. ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీ అంటే ఏమిటి? రీపేమెంట్ చేసేటువంటి కెపాసిటీ మీకు ఉందా లేదా? అంటే మంత్లీ శాలరీస్ కానీ, పర్ఫెక్ట్గా ఒక రెంట్స్ మీద కానీ, దేని మీద కానీ మీకు ఆదాయం తప్పనిసరిగా వస్తున్నట్టుగా రుజువులు, సాక్ష్యాలు కావాలి. ఎవడైతే తిరిగి రీపేమెంట్ చేయగలడో ఇన్స్టాల్మెంట్ లోపల, ఇన్స్టాల్మెంట్ కూడా మీరు 6 మాసాల నుంచి మొదలు పెడితే 5 ఏళ్ల దాకా కూడా, 3 నుంచి 5 సంవత్సరాల దాకా కూడా రీపేమెంట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మీరు ఆ టైంలో ఇన్ టైంలో మీరు కట్టగలరా? కట్టగలిగే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయా లేదా? దాన్ని మొట్టమొదటి మనం దానికి తగినటువంటి పేపర్స్ ఏమున్నాయో మనం అప్లోడ్ చేసేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. రెండోది ఏంటంటే మీకు సంబంధించినటువంటి క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, ఇది చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. క్రెడిట్ స్కోర్ కరెక్ట్గా ఉందంటే, ఇంతకుముందు మీరు అప్పులు చేసి కట్టకపోతే, ఇంతకుముందు ఇలాగ బ్యాంకులో మోసం చేస్తే, ఇలాగ తెచ్చి ఉంటే ఆటోమేటిక్గా మీ క్రెడిట్ స్కోర్ పూర్తిగా డౌన్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఇవ్వలేదు. క్రెడిట్ స్కోర్ బాగున్న వాళ్ళు, తిరిగి రీపేమెంట్ చేయగలిగే కెపాసిటీ ఉండేటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే వేరే పేపర్స్ ఏమీ తీసుకెళ్లి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఆఫీస్కి వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరం లేకుండా, చర్చలు చేయాల్సిన అవసరం లేకుండా, ఈ ఆఫీస్లో నుంచి ఫైల్స్ ఇంకో దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే వీళ్ళ యాప్ ఓపెన్ చేసి ఎయిర్టెల్కి సంబంధించినటువంటి బ్యాంక్, ఎయిర్టెల్ బ్యాంక్ అని మీరు కొడితే ఎయిర్టెల్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఈ ఎయిర్టెల్ లోన్స్ అని కూడా కొట్టినా మీకు వస్తాయి. దాన్ని ఓపెన్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి లోన్ అప్లై అనేటువంటి ఉంటుంది. ఆ లోన్ అప్లైలోకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ అన్ని దాంట్లో పెట్టాలి. మీ పేరు ఏమిటి, మీ ఆధార్ కార్డు ఏమిటి, మీ కేవైసీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు దాంట్లో పెట్టేస్తే, పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఇచ్చి ఎంత లోన్కి మీరు అప్లై చేయబోతున్నారు, రీపేమెంట్ కెపాసిటీ మీకు ఎట్లా ఉంది, దాంట్లో అడిగినట్టు దానికి మీరు ఫిలప్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏమైనా ప్రశ్నలు ఉంటే కొన్ని ప్రశ్నలు పంపిస్తారు. ఆ ప్రశ్నలన్నిటి మనం సమాధానాలు ఇవ్వాలి. ఏమైనా పేపర్స్ కావాలంటే వాటిని అప్లోడ్ చేసి వాళ్ళు పంపించేసేయాలి. అంతే. కొన్ని గంటల్లోనే మీకు కంప్లీట్గా మీకు అయిపోతుంది. మీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది. మీరు అందులో అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది. మీరు ఎప్పుడైతే ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మొత్తం ఒకేసారి తీసుకోవచ్చు, లేదా కొద్దిగానే తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు, మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీకు వడ్డీ పడుతుంది. సో వాళ్ళకి రీపేమెంట్కి సంబంధించినటువంటి కూడా దాంట్లో కొత్త డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఎవరైతే తిరిగి రీపేమెంట్ చేయరో వాళ్ళకి ఏంటంటే వడ్డీలు ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే క్రెడిట్ స్కోర్ పూర్తిగా దారుణంగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఎక్కడ అప్పులు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. రికవరీ కూడా చాలా ఘాటుగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఊరికే తీసుకున్నప్పుడున్నంత సంబరం కట్టేటప్పుడు లేకపోతే మాత్రం ఇబ్బందులు పాలవుతారు. ఖచ్చితంగా దానికి అట్లా ఇచ్చేవాడు, సులభంగా లోన్స్ ఇచ్చేవాడు, తీసుకోవడానికి కూడా వాడి దగ్గర అంత శక్తి ఉంటేనే లోన్స్ ఇస్తారు. ఊరికే డబ్బులు అయితే ఎవరు పారేయరు కదా. అందుకోసం డబ్బులు ఇచ్చినప్పుడే చాలామంది ఏమనుకుంటారంటే సులభంగా మనకు డబ్బులు దొరుకుతున్నాయి కదా, మనం ఇవ్వకపోయినా ఏముంటుంది అనేటువంటి చాలామంది అప్పుడు చూసుకున్నా లేనట్టు పద్ధతిలో ఆలోచిస్తారు. తప్పు. ఎవడైతే నీకు సులభంగా ఇస్తున్నాడో నీ దగ్గర ఖచ్చితంగా కఠినంగా వసూలు చేసే అవకాశం మన దగ్గర ఉంటుంది. అంటే డబ్బులు కట్టక తప్పదు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతనే తీసుకోండి. ఊరికనే డబ్బులు తీసేసుకోవడం, ఎగ్గొట్టేద్దాం, తిరిగి కట్టాల్సిన అవసరం లేదనేటువంటి ఒక ఫాల్స్ ఆలోచనలోకి మాత్రం ఎవరు పోవద్దు. ఎయిర్టెల్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ లోన్ అనేది చాలా మంచి వరం లాంటిది. ఎమర్జెన్సీ వస్తుంది, పీకల మీదకి వస్తుంది కొంతమందికి. సపోజ్ పేషెంట్ హాస్పిటల్లో ఉన్నారు,
వెంటనే పేమెంట్ చేయకపోతే ఆపరేషన్ ఆగిపోతుంది. అలాంటి సందర్భాలు కొన్ని వస్తాయి. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వస్తుంది. ఆ ఎమర్జెన్సీ లోపల మరి మీ దగ్గర డబ్బు లేదు, ఉండదు. ఎవరిని అడిగినా డబ్బు ఇచ్చే పొజిషన్ ఉండదు. కానీ రీపేమెంట్ కెపాసిటీ మీకు ఉంది. తర్వాత ఇస్తే అవకాశం మీకు ఉన్నాయి. ఓ 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు టైం ఇస్తే మీరు కట్టుకోగలిగే శక్తి మీకు ఉంది. కానీ ఎవరిని ఇవాళ రేపు ఏ స్నేహితుడు సాయం చేయగలిగే పరిస్థితులు లేడు, ఏ రిలేటివ్స్ సాయం చేసే అవకాశం లేదు. ఇక్కడ చాలామంది అనేక రకాల ఇట్లా సహాయాలు చేసి మోసపోయిన వాళ్ళు ఉంటారు, జీవితంలో దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు. ఇంకోటికి మళ్ళీ సాయం చేయాలంటే జీవితంలో వాడు 1-10 సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ ఒక మనిషిని ఇంకో మనిషి నమ్మలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులే సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎయిర్టెల్ ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైనా సరే తప్పనిసరిగా వాళ్ళ జీవితం లోపల ఒక వెలుగు ప్రసాదించే పద్ధతి లోపల ఎమర్జెన్సీగా డబ్బులు కావాలంటే మినిమం 10,000 నుంచి 10 lakhs దాకా పొందగలిగే అవకాశం ఉంది. దానికి గాను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో నుంచి కదలాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ ద్వారానే మీరు లోన్ అంతా పొందే అవకాశం ఉంది. కొన్ని గంటల వ్యవధిలోనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉపయోగించుకొని సకాలంలో మరి మీరు చెల్లించినట్టయితే మళ్ళీ మీకు ఎన్నిసార్లు కావాలో ఇలా తీసుకోవడానికి, ఇలా ఉపయోగించుకోవడానికి మీకు ఒక క్రెడిట్ కార్డ్ లాగా మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయనేది తెలియజేస్తున్న విషయం. సార్ మామూలుగా బ్యాంక్లో లోన్స్ అప్లై చేసినప్పుడు చాలా వరకు రిజెక్ట్ అవుతాయి సార్. ప్లస్ ప్రాసెస్ కూడా చాలా డిలే ఉంటుంది. ఎందుకంటారు? అంటే ఎందుకు రిజెక్ట్ అవుతాయంటే దానికి మెయిన్ బేస్ ఏంటంటే తిరిగి రీపేమెంట్ కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉందా లేదా అని చూస్తారు. ఓకే, తీసుకోవడానికి అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా. చాలా మందికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చూపించారు, ఎంత వాళ్ళ దగ్గర ప్రాఫిట్ జనరేట్ అయింది, ఆ డబ్బు పెట్టి దీన్ని వాళ్ళు తీసుకొని మళ్ళీ తిరిగి కట్టగలిగే శక్తి వాళ్ళ దగ్గర ఉందా, దాన్ని బట్టి ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఇల్లు అదో పెడుతున్నాం కదా, స్థలాలు పొలాలు పెడుతున్నాం కదా, మాకు ఎందుకు ఇవ్వరంటారు. స్థలాలు పొలాలు సెకండరీ థింగ్. స్థలం పొలం అనేది ఒకే భద్రత కోసం పెట్టుకునే తప్ప డబ్బు వెంటనే కలిగి కట్టగలరా, మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టగలరా, లేదా సంవత్సరానికి ఒకసారి పే చేయగలరా, ఇంట్రెస్ట్ ఇన్ టైంలో కట్టగలరా, ఈ కెపాసిటీ అవతల వ్యక్తి దగ్గర ఉందా లేదని చూస్తారు. దానికి కానీ ఏం చేస్తారంటే ఈ పేపర్ కావాలి, ఆ పేపర్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలని అడుగుతుంటారు. టైం పడుతుంది దానికి. సహజంగా బ్యాంకులు వాళ్ళు ఎట్లా ఉన్నాయంటే లోన్ తీసుకునే వాడి కోసం ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం ఏం చేశారంటే గతంలో ఏముండేది, బాధ్యత బ్యాంక్ మేనేజర్కి కానీ కింది వాళ్ళకి ఎవరికి బాధ్యత ఉండేది కాదు. వాళ్ళకి ఏ పేపర్స్ వచ్చినా ఆ పేపర్స్ హెడ్ ఆఫీస్కి పంపించేవాళ్ళు. అక్కడ నుంచి అక్కడ ప్రాసెస్ అయిపోయి వాళ్ళంతా సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు అడిగిన పేపర్లన్నా పంపించిన తర్వాత లాస్ట్కు శాంక్షన్ అయిన తర్వాత ఓన్లీ డెలివరీ మాత్రం వీళ్ళు ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు. ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు డబ్బు తీసుకున్నారో ఆ బ్యాంకులో ఉండే మేనేజర్ దగ్గర నుంచి మొదలు పెడితే దాని కన్సర్న్ ఆఫీసర్స్, దానికి సంబంధించి ఎవరికైతే మనం లీగల్ ఒపీనియన్ ఇచ్చేటువంటి అడ్వకేట్లు, సర్వే చేసేటువంటి సర్వేయర్స్, దాని రేట్ ఇచ్చేటువంటి సర్వేయర్స్, వీళ్ళందరూ దీంట్లో బాధ్యులు అవుతున్నారు. రేపు పొద్దున ఒకవేళ ఆ టైంలో ఆ డబ్బు రాకపోతే వీళ్ళందరి మీద కేసులు పడతాయి, వీళ్ళందరి దగ్గర రికవర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ప్రాసెస్ చేస్తున్నారు. ప్రతి పేపర్ 1-10 సార్లు పరీక్ష చేస్తున్నారు. పర్ఫెక్ట్గా ఉండే వాడికి మాత్రం లోన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదని మనం చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్.